మనతో బీజేపీ నేత మాధవీలత గారు ఉన్నారు. తిరుపతి లడ్డుపైన జరుగుతున్నటువంటి వివాదం పైన ఆమె ఏమంటున్నారు, ఆమె యొక్క డిమాండ్ ఏంది, ఆమె హిందూ ధార్మిక సంస్థలకు కానీ భక్తులకు కానీ డివోటీస్ కానీ ఆమె చెప్పబోతున్నటువంటి విషయం ఏంటి, వారి మాటలు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే చర్చ జరుగుతుంది, చర్చ పైన మీరు ఏమంటున్నారు? అయ్యా, చర్చ కన్నా ముఖ్యం నేను చెప్పేదే ఒకటే. తిరుపతి లడ్డూలో ఏ విధంగా అయితే జంతువు శరీరంలో నుంచి మాంసకృతులతో తయారైన పదార్థాన్ని వాడారు అన్న ఒక విషయం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెలువడించిన తర్వాత నేను ఒక హైందవురాలిగా ఒక సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఒక సైనికురాలిగా దీని నిజానిజాలు మాకు కావాలి అని డిమాండ్ చేస్తున్నాను. ఇది నాకు రాజకీయం కాదు. రాజకీయాలకు నాయకులకు రాజకీయం అవ్వచ్చేమో, కానీ మాకు హైందవులకు ఇది చాలా విశ్వాసపూరితమైన విషయం. పరమేశ్వరుడి పేరు చెప్పి అక్కడ ఆయనకు ప్రసాదం పెట్టింది అని అంటే ఒక నిమిషం కూడా ఆలోచించుకోకుండా తినడమే కాకుండా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, బాధల్లో ఉన్నా, పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఒక గృహప్రవేశం అవ్వాలన్నా తిరుపతికి వెళ్ళి రావడం, ఆ లడ్డూని తెచ్చుకోవడం, 10 మందికి పంచడం. అసలు మీరు ఏ రోజైనా తిరుపతి లడ్డు మనమే వెళ్ళి ఒక్కళ్ళ కోసమే తెచ్చుకుంటామా? 10 మంది కోసం అని అదే పని తీసుకొని వస్తాను. తిరుపతికి వెళ్ళి వచ్చి మాకు లడ్డు ఇవ్వలేదే అంటారనంటే ఆ లడ్డూలో అంత నమ్మకం, అంత మహిమ ఉందని నమ్మే ఒక ధర్మం మనది. ఆ నమ్మకాన్నే తృణకలయ్యింది ఈరోజు. కాబట్టి ఆ లడ్డు అయ్యో మేము తిన్నామా అనే బాధ కన్నా అయ్యో భగవంతుడికి పెట్టారా అనే బాధ ఎక్కువగా ఉంది ఈరోజు నాకు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దీని వెనుక ఉన్న విషయం తేలవలసినదే. ఇది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం తమ ఆధీనంలోకి విషయాన్ని తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయవలసినదే. రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ కోణంలో కూడా ఈ విషయాన్ని చూస్తున్నారని చెప్పేసి కూడా అభిప్రాయం. నాకు దీంతో ఏ రకమైన సంబంధం లేదండి. రాజకీయం కోణంగా చూసుకొనివ్వండి. నేను హైందవ ధర్మ కోణంలో చూస్తున్నాను. నేను హైందవ ధర్మ కోణంలో నాకు దీని నిజాలు కావాలి నాకు, అంతే. అక్కడ మీ ప్రభుత్వమే ఉంది, మీకు ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉంది, మీరు కూడా అందులో భాగస్వామ్యం. నా ప్రభుత్వం కాదు. మీరు నా ప్రభుత్వం అని మీరు కనుక చెప్పదలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్ కానివ్వండి, మేము పుట్టింది, నేను రాజకీయ నాయకురాలుగా పుట్టానా? నేను రాజకీయ నాయకురాలుగా పుట్టలేదు కదా. ఎవరిగా పుట్టాను? నేను సనాతన ధర్మంగా హిందూ ధర్మ స్త్రీగా పుట్టాను. ఇప్పుడు ముందు అది మాట్లాడదాం కదా. నాకెందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నారు? ఇందులో కల్తీ ఉంది, మేము రిపోర్ట్లు టెస్ట్ చేయించామన్నారు. మరి ఆయనకంత అనుభవం లేదా? నెత్తి మీద ఒక అబద్ధం చెప్పి వేసేసుకోగలరా? ఎందుకు వేసుకుంటాడు ఆయన? పైగా తమాషా అనే విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అధినేత, సృష్టికర్త, పితామహుడు ఎన్టీ రామారావు గారు అసలు అక్కడ ఆ విధంగా లడ్లూని ఇప్పించడం కానీ, ఆ పాపం ఫ్రీ దర్శనంలో వచ్చే వాళ్ళకి రూములపైన ఏర్పాట్లు చేయించడం కానీ, ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేయించడం అన్నీ ఆయనే చేశాడు. అలాంటి పార్టీ అది. ఒకటే ఏమీ లేని చోట ఓ టెస్ట్ పేపర్ పెట్టుకొని ముఖ్యమంత్రి లేచి నిలబడి ఇలా కల్తీ జరిగింది అని లేనిది చెప్పి అబద్ధాన్ని తయారు చేయడం అంటే అది ఏమన్నంత చిన్న విషయమా? 120 కోట్ల హిందువులని టెస్ట్ చేయడమా అనేవాడికి ఇది ఉండాలి కాస్త. అని ఏ పార్టీకి సంబంధించినా వేరే కదా. ఎవరన్నా ముఖ్యమంత్రి వచ్చిన 100 రోజులు ఇంత రిస్క్ తీసుకుంటాడా ఎవడైనా? ఏమిటండి ఇది అసలు? సరే, నేనెవరు? హిందూ సంరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ చేయాలనుకునే ఒక వ్యక్తిని. నాకు ఈరోజు ఏం కావాలి? ఒక వార్త నా చెవులో పడింది, అది నాకు నిజమా అబద్ధమా తేలాలి. ఇంతకు మించి నాకు వేరే రాజకీయంతో సంబంధం లేదు. మేము చేయలేదనేవాళ్ళు అననివ్వండి, చేశారు అన్నవాళ్ళు బయట పెట్టారు. వీళ్ళు వాళ్ళు కాకుండా సిబిఐ నన్ను ఎంక్వైరీ చేయమనండి. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడు తిరుపతి లడ్డు వచ్చినా ఆ లడ్డు తినాలో తెలీదు, తినకూడదో తెలీదు. అయ్యో పరమేశ్వరుడికి అంత లడ్లు అర్పించిన తర్వాత ఆయన ఇంత నిజం తెలిసిన తర్వాత బయటకేశాడు. భగవంతుడు బయటకు లాక్కొచ్చాడు. దీన్ని లాక్కొచ్చిన తర్వాత దీని పట్ల కనుక మేము ఎవరము ముందుకు స్పందించకపోతే ఆయన ఏ కోపావేశాలకు లోనవుతాడో ఆ వెంకటేశ్వర స్వామి. ఏమో మా ఎంతోమంది ఇంట్లో మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి ఎంతోమందికి.
రేపు మంచి జరగాలి, మా ఇండ్లలో మా కుటుంబాలలో మంచి జరగాలి. మేము ఆలోచనలో ఉంటే అసహ్యంగా కొట్లాడుకోవడం ఏంటండి రాజకీయంగా? మతానికే పెద్ద మదన పడే విషయం తయారైతే ఇక్కడ. సో నాకు వాటితో ఏం నాకు సంబంధం లేదు. నాకు వెంకటేశ్వర స్వామి ప్రతి హైందవుడి ఈరోజు అదే కోరుకుంటాడు. నేను పార్టీలో ఉన్నాను కాబట్టి మీరు ఈ మాట అడుగుతున్నారు. పార్టీలో లేని వాడి ఏం అడుగుతారు మీరు? ఆ హైందవుడు ఏం సమాధానం చెప్పాలి మీకు? వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నాను ఈరోజు. సో ఒక భక్తిరాలుగా అందులో Exactly. ఎనిమల్ ఫ్యాట్ కలిసిందనే దాన్ని మీరు విశ్వసిస్తున్నారు. ఎస్, విశ్వసిస్తున్నాను అని నేను అనట్లా. బయటకి ఉంది అని చెప్పిన వ్యక్తి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి. ఇదే కనుక జగన్ చెప్పున్నారనుకోండి, మా ముందు ప్రభుత్వం చేసింది అని, అప్పుడు అడుగుతాం ఇదే ఎంక్వైరీ. మీకు అర్థం కావట్లేదు ఇక్కడ. ఇదే మాట ఆ రోజు అడుగుండేదని నేను. నన్ను కనుక జర్నలిస్ట్ తెలుసుంటే నేనెవరు. ఈరోజు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి దీన్ని బయటకు తీసుకొచ్చాక దీన్ని ఎందుకు ఊరుకుంటామండి? ఎందుకు ఊరుకుంటాం? ఊరుకోము. దీని గురించి మాకు నిజానిజాలు తెలియాల్సిందే, పూర్వాపరాలు తెలియాల్సిందే. కేవలం లడ్డూయే కాదు, ఇంకా ఇంత బయటకు వచ్చింది కాబట్టి. హుండీలో డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి, నగలు ఎక్కడ పోయాయి, కిరీటాలు ఎక్కడ పోయినాయి వెంకటేశ్వర స్వామివి, మణులు మాణిక్యాలు వజ్రాలు ఎక్కడ పోయాయి, 7 కొండల మీద ఎవడెవడు దొంగతనంగా ఎంత అక్రమ కబ్జాలు చేసుకున్నారు, మాగాణి ఎక్కడ పోయింది, ఆయన పంట పొలాలు ఎక్కడ పోయినాయి, అన్నీ తేలాల్సిందే. ఇప్పుడు తీగ లాగితే డొంక కదులుతుంది. ఇప్పుడు సో అయోధ్య రామ ప్రతిష్టాపన సమయంలో కూడా ఇక్కడి నుంచి లడ్డూలు వెళ్ళినటువంటి నేపథ్యం. 2 లక్షల లడ్లు వెళ్ళాయి ఇక్కడి నుంచి. అదే చూడండి, వీళ్ళకి భగవంతుడు ఎలా ఉంటాడో వీళ్ళకి అర్థం కాదు. త్రేతాయుగంలో పరశురాముడు లోక కళ్యాణార్థం యజ్ఞం చేస్తూ సప్తమహర్షులకు మాట ఇస్తాడు, నేను రామచంద్రుడు తెచ్చుకుంటానని. ఎందుకని? తాటకి, మారీచుడు, సుబాహు, రక్తము, కండలు, ఎముకలు వేస్తున్నారంట యజ్ఞాల్లో. అప్పుడు రామచంద్రుడు స్వయంగా తెచ్చుకుంటే రామబాణాలతో దాన్ని నాశనం చేసి యజ్ఞాన్ని కాపాడాడు. వీళ్ళ కర్మ బండి, ఈ వెధోపం చేసిన వాళ్ళ కర్మ పండి ఎవరో కానీ అక్కడ ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్న రామచంద్రుడికి 2 లక్షల లడ్లు పంపించాడు. సాక్షాత్ రామచంద్రుడు భూమి మీద దిగాడు, భారత భూమి మీద ఉన్నాడు, ఆయన విజృంభించాడు. ఇది ఇక్కడితో ఆగేది కాదు. సనాతన హిందూ ధర్మ యుద్ధం మొదలైంది. హిందూ సంరక్షించబడతాడు, దేవాలయాలు సంరక్షించబడితే దానికి నాంది ఇదే. గత కొంతకాలంలో కూడా హిందూ ధార్మిక సంస్థలు ఒక డిమాండ్ చేస్తున్నాయి, ఏదైతే ప్రభుత్వాల నుండి దేవాలయాలను వేరు చేయాలని చెప్పేసి. ఇప్పుడు తాజా జరిగినటువంటి పరిణామంతో మళ్ళీ ఇది మరొకసారి తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఇలా ప్రభుత్వాల చేతుల్లో ఉంటే మేము ఇంకా ఏం చేయాలండి? కనీసం సిబిఐ ఎంక్వైరీ చేసి దీనికి ఒక న్యాయమైన జరిపించాలి. లేదా దీన్ని ఒక హైందవ స్థాపనకు ఇచ్చేస్తే మిగతా మతాలు ఎలా చూసుకుంటున్నాయో మేము అలా చూసుకుంటాం మా దేవాలయాలని. అటూ కాక ఇటూ కాక ఏమిటిది? గెలిచేది మా వల్ల, మా దేవాలయాలకే ముప్ప. ఇది ఎక్కడ న్యాయం అండి? ఈ అన్యాయాన్ని మేము ఊరుకోం. గతంలో ఏవైతే ప్రొసీజర్ ఉందో ఆ పద్ధతులను మాత్రమే మా ప్రభుత్వ హయాంలో కూడా పాటించామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తున్నారు. ఎవడేమైనా చెప్పుకోనండి, నాకు వాడితో సంబంధం లేదు, వాళ్ళ పద్ధతులతో సంబంధం లేదు. వాళ్ళు ఏం చెప్పుకుంటే నాకెందుకు? ఈరోజు ఒక వివాదం బయటకు వచ్చింది, ఆ వివాదం తేలాలి. ఎవరి వల్ల తేలాలి? ఒక న్యూట్రల్ పార్టీ వల్ల తేలాలి, సిబిఐ ద్వారా తేలాలి. దట్స్ ఇట్, వేరే మాట లేదు ఇందులో. కుంభకోణం ఉందంటాం, ఉన్నప్పుడు కుంభకోణానికి మీరు ఒక పెట్టాలా లేదా సిబిఐ ఎంక్వైరీ? ఇక్కడ కుంభకోణం, ఇక్కడ పెట్టండి సిబిఐ ఎంక్వైరీ, దట్స్ ఇట్. కుంభకోణం చేసినవాడు చేశానని ఒప్పుకుంటాడు ఏంటండి? ఎప్పుడని చూసి ఇన్నేళ్ళ మీ అనుభవంలో చూసారా చేసినవాడు నేను చేశానని ఒప్పుకోవడం? అంటే నాకు దాంతో ఏం సంబంధం? ఇది నా హైందవ ధర్మానికి తగిలిన దెబ్బ. ఇది మా మనసుకి, మా ప్రేమకు భగవంతుడి మీద ఉన్న దానికి తగిలిన దెబ్బ. ఇప్పుడు మా ఆవేశమే చూస్తారు. ఒక భక్తురాలుగా చాలామంది భక్తులు కూడా ఈ సంఘటనతో ఆవేదన చెందినటువంటి పరిస్థితి, వాళ్ళకు మీరేం చెప్తారు? వాళ్ళందరికీ ఒకటే విన్నపం చెప్తున్నాను, నిరుత్సాహపడకండి, నిస్పృహ చెందకండి, లేచి నిలబడండి, ధైర్యంగా ఈ యుద్ధాన్ని మీరు అందరూ ప్రకటించుకోండి. సిబిఐ ఎంక్వైరీ జరగాలని ప్రతి హైందవుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి లేఖలు రాయండి. సిబిఐ ఎంక్వైరీలు జరగాల్సిందే. వాళ్ళ దగ్గర సుమారు 150 కోట్ల లెటర్లు వెళ్ళాలి. ట్విట్టర్ ద్వారా ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉండొచ్చు, ఫేస్బుక్ ద్వారా ఉండొచ్చు, ఈమెయిల్ ద్వారా ఉండొచ్చు. కానీ వాళ్ళకి చెరనివ్వండి. ఒక్కసారన్నా ఒక్కటే హిందువులందరూ గర్జిద్దాం. ఇదే మాధవీలత గారు చెప్తున్నటువంటి విషయం. సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది. మిగతా భక్తులందరూ కూడా అటు ప్రధానికి అదేవిధంగా అమిత్ షాకి
మెయిల్స్ పెట్టాలి, మెసేజ్లు పంపించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరాలని చెప్పేసి ఆమె భక్తులను కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.